బౌద్ధ స్తూపాలు సాలిహుండం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. గైస్ మనమైతే ఫైనల్గా అప్పకైతే వచ్చేసాం. ఇక్కడ నుంచి సిటీ వ్యూ అయితే బాగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడైతే నది. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు అయితే మార్నింగ్ లేచాను, స్నానం అవన్నీ చేశాను, ఫ్రెష్ అప్ అయ్యాను. చూడండి నా అవుట్ఫిట్, ఏదో చెక్స్ డ్రెస్ వేసాను. అండ్ ప్రజెంట్ ఇప్పుడైతే ఫోటోషూట్కి వెళ్ళిపోతున్నాం. సాలిహుండం, అది శ్రీకాకుళం పక్కన ఒక పురాతనమైన శిథిలాలు, తర్వాత పర్వతాలు, కొండ మీద అది ఉంటుంది. అక్కడికైతే ఫోటోషూట్ చేయడానికి ఈరోజు అయితే క్లయింట్తో వెళ్తున్నా. లెట్స్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. అక్కడికైతే వెళ్ళిపోదాం పదండి. మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? తెలీదు, సస్పెన్స్. నీకు కూడా తెలియదు. ఇప్పుడు గాయస్ సస్పెన్స్ గాయస్, వీడికి కూడా తెలియదు ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఓన్లీ నాకు ఒక్కడికే తెలుసు. సస్పెన్స్ రా. ఈరోజు దగ్గరికి వెళ్తాం. అది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. నువ్వు చూస్తే షాక్ అయిపోతావు. ఓకే పద. గాయస్ ఫైనల్లీ రీచ్ అయ్యాం. కలింపట్నం పక్కన సాలిహుండం. చూడండి, ఇదంతా పార్క్ టైప్ ఉంటుంది. పదండి. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళు రాలేదు. ఇంకో క్లయింట్ అయితే ఇక్కడ ఉన్నారు, పెళ్లి కొడుకు వాళ్ళు. రవి అయితే ఇక్కడ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. పదండి వెళ్ళిపోదాం. గాయస్ రవి అయితే టికెట్లు తీసాడు. ఎంత టికెట్ పడ్డది? ఎంత పడ్డది? 25 రూపీస్. కెమెరాకి 25 రూపీస్. అండ్ ఇదొక బండి లేగు, ఇదొక బండి, ఇదో బండి. ఈ రెండు బోర్లకి ఈచ్ వన్ 20 రూపీస్. కెమెరాకి అయితే 25 రూపీస్ అనమాట. ఇక్కడ ఛార్జ్ చేస్తారు వీళ్ళు. ఏంటి బిజీగా ఉన్నావు? మార్నింగ్ ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిందా? చూడండి బ్యాక్గ్రౌండ్లో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్. అదంతా ఇది రెడ్డా, పింకా, ఆరెంజా? ఏ కలర్ ఫ్లవర్లు ఇవి? మీరు ఒకసారి కామెంట్ చేయండి, నాకు తెలియదు. అండ్ ఆవిడ బ్యాక్ సైడ్ ఉంటుంది కెమెరా. ఇంకా అమ్మాయి వాళ్ళు ఇంకా రాలేదు, ఇక్కడ వెయిట్ చేయాలి. గాయస్ ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. నాకైతే బాగా నచ్చింది. ఫోటోగ్రాఫర్లకి వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. దీని తర్వాత పక్కన ఒక కొండ ఉంటుంది. ఆ కొండ దగ్గర టెంపుల్స్, అదే వెంకటేశ్వర స్వామి చిన్న తిరుపతి టైప్ ఉంటుంది. సో అక్కడ కూడా ఫోటోషూట్ చేద్దాం. లెట్స్ సీ ఏం జరుగుతుందో అనేది. గైస్ ఫైనల్గా అయితే వాళ్ళు వచ్చేసారు. ఇవి చూడండి, వాళ్ళ బ్యాక్ సైడ్ ఉన్నారు. అండ్ రవి అయితే ఫోటోషూట్ చేస్తున్నాడు. అండ్ కెమెరా 7200 D7200 క్యామ్. ఇది బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, అక్కడ మ్యారేజ్ ఇది అవుతుందంట. సో ఇదండి లొకేషన్. చూడండి, ఇలా వెళ్తూ మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే టైము ఎగ్జాక్ట్గా 11:30 అవుతుంది. ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు గాయస్. మా రవి ఫుల్ బిజీ, వాడే తీయాలి. చూద్దాం ఇంకేం జరుగుతుందో అనేది. చూడండి, ఇక లొకేషన్ చూపిస్తాను. ఇది మ్యూజియం గాయస్. ఇక్కడ అన్నీ ఉంటాయి, బౌద్ధుడి యొక్క విగ్రహాలు అవన్నీ ఈ లొకేషన్లో ఉంటుంది. చూడండి, ఇది ఫోటోషూట్కి అయితే బాగుంటుంది. పార్క్ టైప్ చేశారు ఇది. అండ్ ఇక్కడ అయితే తలుపేస్తున్నారు గైస్. మీకు చూపిస్తాను బయట నుంచి. చూడండి, విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. పదండి ఫోటోషూట్ అయితే చేసుకుందాం. గాయస్ ఇప్పుడు టైం అయితే 1:30 అవుతుంది. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా. చాలామంది ఫోటోగ్రాఫర్లు వచ్చారు అండ్ కపుల్స్ కూడా వచ్చారు స్టిల్స్ చేయడానికి. వెరీ ఎక్సైటింగ్. నాకైతే ఒక స్వీట్ మెమొరీ లాగా, ఒక ఎక్సైట్మెంట్లో అనిపిస్తుంది. గైస్ నా బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదైతే ఆఫీస్ టైప్ ఉంటుంది అనమాట. ఇక్కడ క్యాంటీన్ అవన్నీ ఉంటాయి. ఇంకా కొండ పైకి వెళ్తే బౌద్ధుడి విగ్రహాలు, బౌద్ధుడి శిలాస్తూపాలు అవన్నీ ఉన్నాయి.
అక్కడికి వెళ్తానో లేదో తెలియదు. ఒకవేళ వెళ్ళాలి అక్కడికి వెళ్తానో లేదో తెలియదు. ఆ పైకి వెళ్ళి తీద్దామని అనుకుంటున్నాను. మేబీ ఈ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత వెళ్తాను. చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ లొకేషన్. ఈ కొండల పైన నేచురల్ గాలి అండ్ చెట్లు వచ్చే నేచురల్ సౌండ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూడండి నా బ్యాక్గ్రౌండ్ వెరీ బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అక్కడైతే కపుల్ షూట్ జరుగుతుంది. మా క్లయింట్ది రవి ఫోటో షూట్ చేస్తున్నాడు చూసారా. అండ్ అక్కడైతే ఫోటో షూట్ జరుగుతుంది. రవి ఫోటోగ్రఫీ రవి ఫోటోలు తీస్తున్నాడు. గాయ్స్ చూడండి ఇక్కడైతే స్టిల్స్ చెప్తున్నాడు, సింగిల్ స్టిల్స్. అండ్ అమ్మాయి అయితే వెళ్ళిపోయింది. మనమైతే ఆ కొండ పైకి వెళ్దాం. ఆ కొండ పైకి వెళ్తే బౌద్ధుడి విగ్రహాలు అవన్నీ ఉన్నాయంట. ఒకసారి చూద్దాం ఎలా ఉందో. అండ్ ప్లేస్ అయితే పీస్ఫుల్గా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎండ కొంచెం ముఖం మీద తగులుతుంది ఎండ. గాయ్స్ చూడండి ఇదో ప్లేస్. చూద్దాం అక్కడికి వెళ్ళి. చూసారు రౌండ్ షేప్లో ఉంది ఇదంతా. అంటే అప్పుడు పూజలు అవన్నీ చేసేవాళ్ళు, లేకపోతే ఇక్కడ ధ్యానం చేసే ప్లేస్ అనుకుంటాను గాయ్స్ ఇది. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా సరే వేప చెట్లే, కంప్లీట్గా వేప చెట్లు ఉన్నాయి ఇవంతా. ఆ పైకి అయితే మనం వెళ్ళాలి. వెళ్దాం పదండి. ఇక్కడ చూడండి బౌద్ధ స్తూపాలు సాలిహొండం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. రాళ్ళు కూడా అప్పుడు నిర్మించిన రాళ్ళనే ఉన్నాయి. ఇక్కడ చూడండి బౌద్ధ అవశేషాలు సాలిహొండం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి 7-8 శతాబ్దం వరకు పురాతన బౌద్ధ సంఘారామ స్థావరంగా ఉండటమే కాకుండా వాస్తుశిల్ప రంగంలో కూడా సాంప్రదాయాలు కలిగే ప్రదేశంగా ఉంది ఈ ప్లేస్. అండ్ మనమైతే ఇక్కడ నుంచి అలా ఆ పైకైతే వెళ్దాం. ఇవన్నీ మీకు టైం ల్యాప్స్లో చూపిస్తాను ఇదంతా. గాలి అయితే మస్తు గాలి వేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడండి ఇదంతా మఠం అనుకుంటా నాకు తెలిసి, అంటే ధ్యానం చేసే మఠం అనుకుంటా. అండ్ ఇక్కడ రాళ్ళు చూసారా పడిపోతాయి. జస్ట్ స్లిప్ అయ్యామనుకో అలా డౌన్ వెళ్ళిపోతాం. అలా వెళ్ళాలి. అండ్ అది డస్ట్బిన్, ప్రతి దగ్గర డస్ట్బిన్ అనేది ఉంచారు. అలా అప్పకైతే మనం వెళ్దాం పదండి. గైస్ మనమైతే ఫైనల్గా అప్పకైతే వచ్చేసాం. ఇక్కడ నుంచి సిటీ వ్యూ అయితే బాగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడైతే నది, ఈ నది పేరు అంటే అనేది నాకు క్లారిటీ లేదు, నాకు తెలియదు. మేబీ వంశధార నది అనుకుంటా. ఏదో కళింగపట్నం మొత్తం ఈ నది మొత్తం వెళ్ళిపోయి ఈ నది మొత్తం వెళ్ళిపోయి ఆ సముద్రంలో కలుస్తుంది. నాకైతే అలుపు వచ్చేసింది గాయ్స్. చూడండి ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే. ఈ కార్నర్లోకి వెళ్దాం పదండి. చూడండి నది ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయి అక్కడ సముద్రం ఉంది కదా, ఆ సముద్రంలో కలిసిపోతుంది. లొకేషన్ అయితే చూడండి చాలా బ్యూటిఫుల్. అంతే గాయ్స్, మీకు చూపించడానికి వచ్చాను. ఇప్పుడైతే వెనక్కి వెళ్ళిపోదాం ఫోటోషూట్కి.
మరి రవి ఫోటో షూట్ చేస్తున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళిపోదాం. గైస్ డౌన్కి అయితే వచ్చేసాను. బ్యాక్ సైడ్ మీరు చూడండి, ఎంజాయ్ చేయండి బ్యాక్గ్రౌండ్ని. గైస్ ఇప్పుడు ఫోటో షూట్ అయిపోయింది, కెమెరా లోపల పెట్టేసాం. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా అలా వెళ్ళిపోయి అక్కడ నుంచి అక్కడ బైక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఏమైనా ఉంటే తీసుకొని తిందాం, తినేసి ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఇది అండ్ రవి అయితే కెమెరా అనేది ప్యాక్ చేస్తున్నాడు. పదండి వెళ్ళిపోదాం. ఫైనల్గా అయితే బైక్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇగో వాళ్ళు వెళ్ళిపోయారు, అమ్మాయి వాళ్ళు, క్లయింట్ అండ్ రవి. ఈ బైక్ అయితే మాది, ఈ బైక్ ఎక్కేసి అయితే వెళ్ళిపోతాం, అంతే కదా రవి? గాయస్ బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే కలింగపట్నం బీచ్ సైడ్ వెళ్తాం. లోపలికైతే వెళ్ళాం కానీ వ్యూ అయితే మీకు చూపిస్తాను బయట నుంచి అదంతా. చలో గాయస్ ఇప్పుడైతే కలింగపట్నం వెళ్ళే ఛాన్స్ అయితే మిస్ అయిపోయింది అండ్ రిటర్న్ అయిపోతున్నాం. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. దారిలో ఏమైనా ఉంటే తినేసి ఇంటికి వెళ్ళిపోదాం. అండ్ టైం అయితే 2:30, 3 అవుతుంది. ఒక 1.5 అవర్లో ఇంటికైతే వెళ్ళిపోతాను. డైరెక్ట్గా క్రికెట్ మ్యాచ్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ ఫన్నీగా ఉంటుంది, కొంచెం ఎక్సర్సైజ్ టైప్ ఉంటుంది. ఏంటి రవి, నువ్వు రావు క్రికెట్ మ్యాచ్కి? వెళ్దామా? ఓకే, డైలీ ఆడటం మ్యాచ్ వెళ్దాం. అదే లెట్స్ వెళ్తాం పదండి క్రికెట్ మ్యాచ్కి. ఇప్పుడు హైవేకి అయితే వచ్చాం. ఇదో ఈ రోడ్ నుంచి మళ్ళీ టెక్కలు వెళ్ళే రూట్, ఇలా ఆంధ్రలో వెళ్ళే రూట్. సో ఇలా వెళ్ళిపోదాం గాయస్, పదండి. గాయస్ బిర్యానీ ఒకటి ఆర్డర్ ఇచ్చుకున్నాం, బిర్యానీ వచ్చింది. గాయస్ ఇప్పుడైతే నేను క్రికెట్కి వచ్చాను. ఇగో ఇక్కడ అందరు ఆడుతున్నారు, చూస్తున్నారు కదా. మనోజ్ హాయ్ చెప్పరా. హాయ్ చెప్తున్నాడు. సో ఇక్కడ 1.5 అవర్స్ ఇలాగ అవుతుంది క్రికెట్ ఆడేసి మళ్ళీ ఇంటికి వెళ్తాను. అండ్ ఇక్కడైతే కొంచెం చూద్దాం క్రికెట్ ఎలా ఉందనేది. ఫస్ట్ ఇన్నింగ్సా అంటే మంది బ్యాటింగా? వాళ్ళదా? ఎన్ని ఓవర్లు అయ్యాయి? 3 కొట్టారా అంతా? ఏట్రా స్కోర్ తెలీదా? మనోజ్ నీకు ఇంకో పేరు ఉంది ఏట్రా? బూమ్రా, జస్ప్రీత్ బూమ్రా. ఇక్కడైతే చూడండి క్రికెట్ ఆడుతున్నారు. యాజ్ యూజువల్ మీకు లాస్ట్ వీడియోలో చూపించుంటాను దీని విజువల్స్ అవన్నీ. అండ్ క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది, సూర్యుడు అయితే లేడు, మబ్బులు అయితే కమ్మేసాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. సహజంగా క్రికెట్లో గొడవలు కామన్ కదా. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు క్రికెట్ ఆడడానికి వచ్చిన వాళ్ళే. ఏరా మనోజ్, చాలా మంది వచ్చారు కదా ఈరోజు. గాయస్ ఇక్కడైతే టీం వేయడం జరుగుతుంది. ఆల్రెడీ మ్యాచ్ లాస్ అయిపోయాం. క్రికెట్ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి. రవి నా కోసం బైక్ తెచ్చాడు ఇంట్లో దింపడానికి. చూడండి గ్రౌండ్లో ఎవరు లేరు, వెళ్ళిపోయారు, అంతే కదా. లైట్గా వర్షం పడుతుంది. మేబీ చూడండి అసలు క్లౌడ్ ఫుల్గా ఉంది. రవి వెళ్ళిపోదమ్మా. లైట్ ఫెయిల్ అయిపోయింది.
ఈ గ్రౌండ్లో కూడా ఎవరు లేరు. సరే పద గైస్, ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడైతే నేను కొంచెం భోజనం చేసి పడుకుంటాను. సో ఈరోజు ఈ వ్లాగ్ అంతేని. సాలిహొండం వెళ్ళాము, బౌద్ధుడి ధ్యానం చేసి కూడా చూసాం. సో నాకైతే వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత ఫోటోషూట్ కూడా చేయడం, క్లయింట్తో అప్రోచ్ అవ్వడం, ఇలాంటివి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ కళింగపట్నం బీచ్కి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. వాళ్ళు వేరే వర్క్ ఉండి క్లయింట్ బ్యాక్కి వెళ్ళిపోతానంటే మళ్ళీ మేము కూడా వచ్చేసాం. అండ్ ఇది ఈరోజు ఇంట్రెస్టింగ్గా నడిచింది. వీడియోస్ వ్లాగ్స్ అనేది వస్తూనే ఉంటాయి, మీరు చూస్తూ ఉండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.